సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని శ్రీనివాస నగర్ కాలనీలో సండే మార్కెట్ వద్ద ఉన్న శ్రీ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో యాదవ సంఘం కమిటీ సభ్యుల నిధులతో నేడు స్వామివారి జాతర అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి రథం కోసం షెడ్ నిర్మాణ పనుల కోసం నేడు కార్పొరేటర్ పుష్ప నాగేష్ కొబ్బరికాయ కొట్టి భూమి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ మాట్లాడుతూ యాదవ సంఘం వారు షెడ్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం చాలా సంతోషకరమని, అలాగే గతంలో ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని తెలిపారు. కొన్ని కారణాల వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుందని, ఏదేమైనా సరే కమిటీ భవనం రథం షెడ్ను వచ్చే జాతరలోగా పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకుందామని తెలిపారు. देवदाभ्यो नमो नमः अयमुत्ताय शुभमवत्ताय देवदाभ्यो नमो नमः नमः मुहूर्तुष्टो शुभमुहूर्तुष्टो महादशमी श्रावण मासा మాటనే ఇప్పుడు ఉంది కదా లోపలతో थोड़ा पीछे రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మరి సోమన్న గుడి దగ్గర మరి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి సంఘం అధ్యక్షులు రమేష్ గారు, వాళ్ళ బృందం, ఇక్కడున్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడే భూమి పూజ చేసుకొని మరి 2 ఏళ్ళకు ఒకసారి సోమన్న జాతర జరుగుతుంది కాబట్టి మరి కొంతమంది పేరు మీద మరి అది రథం తీసుకోవడం జరిగింది. మరి రథం ఏడ పెట్టాలన్న వర్షానికి జంగు పట్టి ఖరాబ్ అవుతుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక కమిటీ హాలు, చిన్నది ఒక హాల్, మీటింగ్ హాలు, మరి రథానికి ఒక సెటరు వేసుకొనికే భూమి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే రథం 2 ఏళ్ళకు ఒకసారి తిరుగుతుంది కాబట్టి మరి అది ఖరాబ్ కాకుండా సెటర్ వేసి సెటర్లో పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా సొంత నిధులతోటి మరి ఇక్కడ సెటర్ వేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా మరి 1,50,00,000 పెట్టేసేసి ఫంక్షన్ హాల్ కట్టిస్తానని ఎలక్షన్లో మాట ఇచ్చిండు. అది పనులు జరుగుతున్నాయి కానీ కొంచెం కాంట్రాక్టర్ వలన ఆగిపోయింది. మొన్న పోయి మాట్లాడితే కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది, తప్పకుండా నేను చేసిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మనకి. దాంతోపాటు మాకు సొంత నిధులు ఉన్నాయి, మేము ఒక ఆఫీస్ కట్టుకుంటామని చెప్పేసి అడిగినప్పుడు కూడా మరి మీరు అందరూ కలిసికట్టుగా ఉండేసేసి ఒక ఆఫీస్ కట్టుకుంటే చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని కూడా అవుతుంది కాబట్టి మరి ఇక్కడ మంచిగా ఒక ఆఫీసు మరొక సెటర్ వేసుకుంటామని అడిగినప్పుడు కూడా మరి అందరు సహకరియాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనము చేసే పని నా తరతరాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కూడా చేయడం జరుగుతూ ఉంది. మన కమిటీ సభ్యులను నేను కోరేది ఒకటే, ఎవరు ఎంట ముందు కాకుండా అందరు కలిసికట్టు ఉండేసేసి ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ చేసుకుంటే మనకు మంచి పేరు వస్తుందని, యాదవ సంఘానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి కుల బాంధవులకు, కుల సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎన్నో రోజులుగా అనుకుంటున్నటువంటి కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ, మనము మన రథం విషయంలో కానీ ఈరోజు మా మేడం గారు, మన కార్పొరేటర్ గారు వారు వాగ్దానం చేసినారు. దానికి దగ్గరుండి వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు అందించి దగ్గరుండి కట్టిస్తారని కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేయగా వాళ్ళు వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఇదొక ఫ్లోర్ కోసం ఇప్పుడే చెప్పినారు, మీరు వెళ్ళి మాట్లాడడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్ హాల్ కోసం కూడా మీరు నెక్స్ట్ ఇయర్ మా జాతర వరకు కూడా
మాకు ఈ పని కంప్లీట్ చేసినట్టయితే చాలా బాగుంటుందన్న, రేపు ఫ్యూచర్ మంచిగా ఉంటుందన్న, మేమందరం కూడా మీ వెంబడి నడవనికి తయారుంటామన్నా. మాకు ఈ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుల సోదరులందరికీ కూడా, దీనికి కుల బాంధవులు, కుల సోదరులు, మా బాడీ మెంబర్స్ అందరికీ కూడా అందరి ప్రోత్సాహంతో మేము ఏదైనా ముందుకు వస్తున్నామన్నా. అందరి సహాయ సహకారాలు ఉండడం వల్ల మేమందరూ కలిసికట్టుగానే పనిచేస్తున్నామన్నా. దీనికి మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా.